ni hao. Welcome to ET Exclusive. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వీళ్ళంతా బాక్స్ ఆఫీస్ ని శాసించే సత్తా ఉన్న కమర్షియల్ స్టార్స్. ఇండియన్ సినిమాకి నయా పాన్ ఇండియా సెన్సేషన్స్. ఈ రేంజ్ లో సత్తా చాటుతున్న ఈ హీరోల విషయంలో ఓ మేజర్ కంప్లైంట్ గట్టిగా వినిపిస్తోంది. ఇండస్ట్రీ జనాలతో పాటు అభిమానులు కూడా మన హీరోలు మారాల్సిందే అని గట్టిగా చెప్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా? వాచ్ ఇట్. ఇండస్ట్రీ కళకళ్లాడాలంటే స్టార్ హీరోలు వరుస సినిమాలు చేయాలి. అప్పుడే సక్సెస్ రేటు పెరుగుతుంది, బిజినెస్ రేంజ్ మారుతుంది, ఎక్కువ మందికి పని దొరుకుతుంది. కానీ మన హీరోలు మాత్రం ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేయడానికి కూడా కష్టపడుతున్నారు. ప్రభాస్ 4-5 సినిమాలు లైన్లో పెడుతుంటే పాన్ ఇండియా ట్రెండ్లో తొలి అడుగులు వేస్తున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మాత్రం ఇంకా స్లో అండ్ స్టడీ అంటున్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ ముగ్గురు హీరోలు ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్లో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏ సినిమా చేసినా అది నేషనల్ లెవెలే. అందుకే ఒక్కో సినిమాకు ఏడాదికి పైగా టైం తీసుకుంటున్నారు. కథ, ప్రీ ప్రొడక్షన్, మేకింగ్ అని సినిమా పూర్తిస్థాయి ఆడియన్స్ ముందుకొచ్చేసరికి క్యాలెండర్ మారిపోతోంది. ఒక్క రిలీజ్ కూడా లేకుండానే ఏడాది గడిచిపోతోంది. అందుకే మన హీరోలు స్పీడ్ పెంచాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ వార్ 2 వర్క్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ చేస్తారు. కానీ ఆ తర్వాత తారక్ చేయబోయే సినిమా విషయంలో అఫీషియల్ క్లారిటీ లేదు. బుచ్చిబాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్న చరణ్ లైనప్ లో సుకుమార్ మూవీ ఒకటే ఉంది. పుష్ప 2 తర్వాత బ్రేక్ తీసుకున్న బన్నీ నెక్స్ట్ త్రివిక్రమ్ మూవీ చేస్తారు. ఆ తర్వాత మూవీ ఏంటన్న విషయంలో ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ప్రభాస్ ఏకంగా 4-5 సినిమాలను లైన్లో పెట్టేసి ఏడాదికి మినిమం 2 రిలీజులుండేలా ప్లాన్ చేస్తుంటే మిగతా హీరోలు మాత్రం ఒక్కో ప్రాజెక్ట్తోని కుస్తీ పట్టడం అస్సలు బాలేదంటున్నారు అభిమానులు. అందుకే మన హీరోలు మారాల్సింది అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటినుంచే ట్రై చేస్తే కనీసం 2027 నాటికైనా చరణ్, తారక్, బన్నీ ఏడాదికి 2 రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని సజెస్ట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మన హీరోల ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ మధ్యకాలంలో ఏ సినిమా విషయంలోనూ కనిపించిన ట్రెండ్ ఒకటి సంక్రాంతికి వస్తున్న మూవీ విషయంలో కనిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ ని చిత్ర యూనిట్ మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో ఇలాంటి ట్రెండే కదా ఇండస్ట్రీకి కావాల్సింది అంటున్నారు క్రిటిక్స్. ఈ ఏడాది పొంగల్ కానుగ్గా ఆడియన్స్ ముందుకొచ్చిన సంక్రాంతికొస్తున్నాం ఘన విజయం సాధించింది. మినిమం బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వెండితెర రికార్డ్స్ను తిరగరాసింది. అత్యధిక వసూళ్లు సాధించిన రీజనల్ మూవీగా చరిత్ర సృష్టించింది. అందుకే ఈ సక్సెస్ ను డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. తమకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అందించిన చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక 72 డేస్లో ఒక సినిమాని డైరెక్టర్గా అనిల్ డిజైన్ చేసి వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ హీరోతో వాళ్ళు ప్లాన్ చేసి ఒక బాల్ని 6 కొడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశారు. 2025 సంక్రాంతికి వస్తున్నాం దగ్గర నుంచి మళ్ళీ ఎస్విసి నుంచి అద్భుతమైన సినిమాలు రావడానికి మాకు ఇది ఒక బిగ్ ఎనర్జీ. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్. సో మీరు లేకపోతే అసలు ఈ విజయం అనేది మేము ఊహించలేం. ఎర్లీ మార్నింగ్ షోస్కి, 4 o'clock షోస్కి, 7 o'clock షోస్కి ఫ్యామిలీస్ అందరు కదిలి వచ్చి సినిమా చూసారంటే ఇట్స్ లైక్ ఎ రేర్ రికార్డ్. అండ్ కొన్ని మిరకిల్స్, అద్భుతాలు అంటాం కదా, అది జరిగినప్పుడు మనం చూస్తూ వాటిని ఎంజాయ్ చేయటమే. సో నా కెరియర్లో నాకు ఇది ఒక పీక్. సో వచ్చింది, తీసుకుంటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ తర్వాత సినీ ప్రముఖులు ఆలోచనలోనూ మార్పు కనిపిస్తోంది. ఇండస్ట్రీకి ఇప్పుడు ఇలాంటి ఆర్గానిక్ సక్సెస్లే అవసరం అంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ టైమ్స్ సినిమాల కలెక్షన్స్ విషయంలో చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ చిత్రాల రిలీజ్ సమయంలో వసూళ్లు పెంచి చూపిస్తున్నారని కామన్ ఆడియన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మేము అబద్ధవాడినా, ప్రొడ్యూసర్లు అబద్ధవాడినా, మీరు అబద్ధవాడినా జనం నమ్మట్లేదండి. అది మాత్రం వాస్తవం. మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇది మీరు మేము మాట్లాడక్కల్లా, జనం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. ఎల్ఈఆర్ గారు చాలా ఓపెన్ గా మాట్లాడతారు. గ్రాటిట్యూడ్ మీట్ కాస్త ఇప్పుడు చూడండి, దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు చెడు కూడా ఆడేస్తారు. మరోవైపు టికెట్ రేట్లను భారీగా పెంచి సామాన్యుడికి వినోదాన్ని దూరం చేస్తున్నారన్న విమర్శలు కూడా ప్రేక్షకుల వైపు నుంచి వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమా అన్న కారణం చూపించి 2-3 రెట్లు టికెట్ల రేట్లు పెంచడం సరైంది కాదన్న కంప్లైంట్స్ ఉన్నాయి. సంక్రాంతికొస్తున్న సినిమాను కంట్రోల్డ్ బడ్జెట్లో అతి తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తి చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. రిలీజ్ టైంలో ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండానే సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. పండక్కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అందుకే రీజనల్ సినిమాగా రిలీజ్ అయి 300 కోట్ల క్లబ్లో చేరుతున్న తొలి సినిమాగా రికార్డు సృష్టించబోతోంది సంక్రాంతికొస్తున్నాం.
హిట్ ఫార్ములాని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు ఈ జనరేషన్ స్టార్స్. అందుకే మధ్యలో ఎన్ని ప్రయోగాలు చేసినా తమ కెరీర్ని మలుపు తిప్పిన సక్సెస్ ఫార్ములాని మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సీక్వెల్, ప్రీక్వెల్ రూపంలో హిట్ సినిమాల కథలని కొనసాగిస్తున్నారు. ప్రెజెంట్ తండేల్ ప్రమోషన్లో బిజీగా ఉన్న దర్శకుడు చందు మొండేటి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. కార్తికేయ సిరీస్ లో నెక్స్ట్ పార్ట్ ను సిద్ధం చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో కార్తికేయ 3ని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. మరోసారి శ్రీకృష్ణుడి నేపథ్యంలోనే కథ ఉండబోతుందన్న విషయాన్ని రివీల్ చేశారు. మరో యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. హిట్ సిరీస్ లో వరుస సక్సెస్లు అందించిన శైలేష్ తర్వాత సైంధవ్ సినిమా విషయంలో కాస్త తడబడ్డారు. అందుకే మళ్లీ తిరిగి తన సక్సెస్ జాన్ హిట్ సిరీస్ లో 3rd ఇన్స్టాల్మెంట్ ను సిద్ధం చేస్తున్నారు. దర్శకులు మాత్రమే కాదు, హీరోలు కూడా సక్సెస్ ఫార్ములాను ముందుకు తీసుకువెళ్తున్నారు. డీజే టిల్లుగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ దర్శకులు మారిన టిల్లు క్యారెక్టర్ ను మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఆడియన్స్ ను అలరించిన టిల్లు త్వరలో 3ోసారి కూడా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడ్ పెంచింది సినిమా యూనిట్ తండేల్ టీం. వరుస ఈవెంట్స్ తో హల్చల్ చేసిన స్టార్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా మేకింగ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. తండేల్ కథ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రెడీ చేశామన్న దర్శకుడు ఈ ప్రాజెక్టులో తనకన్నా ముందే సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చారన్న విషయాన్ని రివీల్ చేశారు. ఈ కథతో తన జర్నీ ఎలా మొదలైంది, నిర్మాత అరవింద్ గారు మేకింగ్ విషయంలో తనకు ఎలా సపోర్ట్ చేశారన్నది కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు చందు. ఇప్పటి వరకు నాగ చైతన్య కెరియర్లో అతి ఎక్కువ కాలం వర్క్ చేసిన సినిమా ఇదే. దాదాపు 1.5 ఏళ్ల పాటు ఈ సినిమా మీదే వర్క్ చేశారు చైతు. ఇంత లాంగ్ టైం ఓ సినిమా మీద వర్క్ చేసేంతగా తండేల్ క్యారెక్టర్లో తనను ఇన్స్పైర్ చేసిన అంశాలేంటో కూడా రివీల్ చేశారు చైతు. తండేల్ కథ విషయంలో ముందు నుంచే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నిర్మాత అల్లు అరవింద్ క్యారెక్టర్ సెలెక్షన్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకున్నారు. అందుకే ఆయన స్వయంగా నాగ చైతన్యను కలిసి ఈ సినిమా చేయమని అడిగారు. చైతు కూడా ఎక్సైట్ అవ్వడంతో ఆ తర్వాత మిగతా కాస్టింగ్ అంతా ఆటోమేటిక్గా అలా సెట్ అయిపోయిందన్నారు. తీసుకున్న ప్రతి డెసిషన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిన సినిమా తండేల్ అని కాన్ఫిడెంట్ గా చెప్పారు అరవింద్. ఇన్నాళ్ళు మన దర్శకులు నార్త్ అవకాశాల కోసం ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు దర్శకులు రెడీ అనాలే గాని రెడ్ కార్పెట్ వేసేందుకు రెడీ అవుతోంది బాలీవుడ్ ఇండస్ట్రీ. రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్స్ అందుకున్న చాలా మంది యంగ్ డైరెక్టర్ల పేర్లు ఇప్పుడు నార్త్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ లో మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అయిన గోపీచంద్ మలినేని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. గదర్ 2తో బౌన్స్ బ్యాక్ అయిన సన్నీ డియోల్ హీరోగా జాట్ మాస్ యాక్షన్ మూవీని రూపొందిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అవడంతో నార్త్ సర్కిల్స్ లో గోపీచంద్ పేరు గట్టిగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకున్న చందు మొండేటి కూడా బాలీవుడ్ వైపు చూస్తున్నారు. తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా అమీర్ ను కలిసిన చందు డైరెక్ట్ గా మీకు కథ చెప్తానంటూ రిక్వెస్ట్ పెట్టేశారు. ఇమీడియట్ గా కాకపోయినా త్వరలో చందు కూడా స్ట్రైట్ బాలీవుడ్ మూవీ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఈ మధ్య సూపర్ హిట్స్ ఇచ్చిన బాబీ, అనిల్ రావిపూడి కూడా బాలీవుడ్ మూవీస్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికొస్తున్నాం సక్సెస్ మీట్లో ఈ సినిమాను హిందీలో సల్మాన్ చేస్తే బాగుంటుంది అన్నారు అనిల్. బాబీ స్టైల్ మాస్ యాక్షన్ నార్త్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందన్నారు ఇండస్ట్రీ జనాలు. అందుకే వీళ్లు కూడా బాలీవుడ్ లో మెగాఫోన్ పట్టుకోవడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం 6 పాటలు 4 సీన్స్ కి మాత్రమే పరిమితం అన్నట్టుగా ఉండేది ఇన్నాళ్ళు పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ మారింది. స్టార్ హీరోయిన్లు కమర్షియల్ సినిమాల్లోనూ తమ మార్క్ చూపించేందుకు కష్టపడుతున్నారు. అవసరమైతే ప్రమోషన్స్ బాధ్యత కూడా భుజాన వేసుకుంటున్నారు. అందుకోసం రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీ అంటున్నారు. ఈ మధ్య జిమ్లో గాయపడిన రష్మిక మందన్న కాలి గాయంతోనే ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ మూవీ చావా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో వరుస ఈవెంట్స్లో సందడి చేస్తున్నారు. వీల్ చైర్లోనే ప్రెస్ మీట్స్కు హాజరవుతున్నారు నేషనల్ క్రష్. నేషనల్ బ్యూటీ సాయి పల్లవి కూడా సినిమా కోసం ఎంత రిస్క్ అయినా రెడీ అంటున్నారు. హెల్త్ సహకరించకపోయినా డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలని అడ్వైస్ చేస్తున్నా తండేల్ ప్రమోషన్స్ కు హాజరవుతున్నారు సాయి పల్లవి. బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకోన్ కూడా ఇదే డెడికేషన్ చూపించారు. కల్కి 2898 AD సినిమా రిలీజ్ టైంకు నిండు గర్భవతిగా ఉన్న దీపిక ఆ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొన్నారు.
దేశమంతా తిరిగే అవకాశం లేకపోవడంతో మీడియా ఇంటర్వ్యూస్తో పాటు ముంబై ప్రమోషన్స్లో యాక్టివ్గా పాల్గొని సినిమాకు నార్త్లో మంచి హైప్ తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. మరో స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా సినిమా కోసం చాలా రిస్క్ చేశారు. బ్రహ్మాస్త్ర సినిమా టైంలో ప్రెగ్నెంట్ అయిన ఆలియా అలాగే ఆ సినిమాను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రమోషన్స్లోనూ గర్భవతిగానే పాల్గొన్నారు. అదే టైంలో సెట్స్ మీద ఉన్న హాలీవుడ్ యాక్షన్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ షూటింగ్లోనూ పాల్గొన్నారు. ఆ సినిమా కోసం ప్రెగ్నెంట్గా ఉండే రిస్కీ స్టంట్స్ కూడా చేశారు ఆలియా భట్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.